ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఎప్పుడూ కూడా జరపడం జరుగుతుంది. ఐదు రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు వివాహం చేస్తారు. తర్వాత రోజు ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ ప్రదక్షిణాలు చేయడం ద్వారా రాజమండ్రి రూరల్లో ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దేవస్థానంలో నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు కె నాగసురేష్. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారి యొక్క ముఖ్య రథోత్సవం, ఈ రథోత్సవం కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఎప్పుడూ కూడా జరపడం జరుగుతుంది. ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు ఉదయం నుండి కార్యక్రమాలు ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటలకి గ్రామస్తుల సమక్షంలో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర డిపార్ట్మెంట్ వారు, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ వారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరిగి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి పోలీసు స్టేషన్ వరకు వెళ్ళి స్వామివారు మళ్ళీ రథం షెడ్ దగ్గర రావడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రథోత్సవం జరిపించి, అలాగే తదనంతరం కళ్యాణోత్సవం 5 పాంచాన్య దీక్షతో 5 రోజులు జరిగిన ఉత్సవాలకి మా యొక్క దేవాలయానికి కళ్యాణ బ్రహ్మగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన వారు మొత్తం వివరాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా జయప్రదంగా జరిగాయి. అలాగే భక్తులు, అలాగే గ్రామస్తులు, అన్ని డిపార్ట్మెంట్ల వారు ఈ యొక్క ఉత్సవాలకి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై జనార్దన్.
వైష్ణవ సంప్రదాయంలో కళ్యాణోత్సవంలో ద్వాదశ ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. జనార్దన స్వామి మనం ప్రాంగణంలో ఉన్నాము. వైష్ణవ సంప్రదాయంలో కళ్యాణోత్సవం అనేది లోక కళ్యాణార్థం చేసేటటువంటి వివాహం. అందువల్ల 5 రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు వివాహం చేస్తారు, తర్వాత రోజు హోమానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అలాగే 4వ రోజు సదస్యం అని ఒక రోజు చేస్తారు. అలాగే 5వ రోజు రాత్రి దీన్నే పవళింపు సేవ మరియు పుష్ప అలంకరణ సేవ అని కూడా అంటారు. అంటే మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆయనకి సంవత్సరంలో ఒక్కరోజు, అంటే వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఒక్కరోజు ఆయనకి సంవత్సరంలో ఒక రెస్ట్ ఇవ్వాలి అన్నది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అయితే మహానుభావుడికి రెస్ట్ అనేది ఉండదు, కానీ వీళ్ళ యొక్క ఊహ కొద్దీ వీళ్ళు ఊహించుకుని చేసేటటువంటి ప్రక్రియ. ఆ రోజు ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి ఆ రోజు 12 అర్చనలు చేస్తారు. అంటే ద్వాదశ అర్చనలు అంటాం వాటికి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శైవ సంప్రదాయంలో మనకి ఏకాదశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏకాదశి రుద్రాభిషేకము, ఏకాదశి రుద్రులు అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. అలాగే వైష్ణవ సంప్రదాయంలో ద్వాదశానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలా ఇక్కడ ఏంటంటే ఆ రోజు 5వ రోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం నుంచి ద్వాదశ అర్చనలు చేస్తారు. ఒక అర్చనకి ఒక రకమైనటువంటి పిండి వంట, ఒక రకమైనటువంటి పుష్పము, ఒక రకమైనటువంటి జలము, ఒక రకమైనటువంటి పానీయముతో దానికి అలంకరణ చేసి అర్చన చేసి నైవేద్యం చేసి ఇలా చేస్తారు. చేసిన తర్వాత ద్వాదశ ప్రదక్షిణలు మొత్తం ప్రాకారం చుట్టూ తిరుగుతారు. పూర్వ సిద్ధాంతంలో అయితే గ్రామం మొత్తం అంతా సుభిక్షంగా ఉండడానికి గాను ఈ కార్యక్రమం చేసేవారు. ఈ గ్రామ సుభిక్షం కోసం చేసేటప్పుడు ఏంటంటే గ్రామం యొక్క 4 మూలలు, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో 4 చోట్ల పల్లకీలో స్వామివారిని తీసుకెళ్ళి అర్చనలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క చోట ఆ చోట అక్కడ ఆపి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ గ్యాదర్ చేసి అక్కడ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అలా ఇంకో చోట పడమర వైపు వెళ్ళి అలా చేసేవారు. ఇది పూర్వ సిద్ధాంతం. అయితే రాను రాను గ్రామాలు పెరిగిపోయాయి, ఊర్లు బాగా డెవలప్ అయిపోయిన పరిస్థితుల్లో ప్రతి చోట ఆలయాలు వెలిసిపోయిన ప్రస్తుత తరుణంలో గ్రామం వరకు కాకుండా ఓన్లీ ప్రాకారం వరకు, అంటే దేవాలయ ప్రాకారంలోనే చేయడం మొదలుపెట్టారు. 4 వైపులా, అంటే ఆయా గుడి చుట్టూ ఉన్నటువంటి 4 వైపులా ద్వాదశ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒరిజినల్గా ఏంటంటే ఈ ద్వాదశ ప్రదక్షిణలోను కళ్యాణం అంటేనే లోక సుభిక్షం కోసం చేసేటటువంటిదే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతివాడు జీవించాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యం. అంటే ఆయన వివాహం చేసుకోవడం వల్ల ఎలా వీళ్ళందరూ జీవిస్తారు అన్నది మనకు ఇప్పుడు వచ్చే చిన్న డౌట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు సుభిక్షంగా ఉండాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఏదో రూపంలో డబ్బులు అందించాలి. ఈయన కళ్యాణం చేసుకుంటే సంగీత వాద్యాల వాళ్ళకి ఆ పని ద్వారా, డాన్సర్స్కి డాన్సర్ ద్వారా, పుష్పంలో అమ్ముకునేవాడికి వాడి ద్వారా, అలా ప్రతి వాళ్ళకి ఆదాయ రూపం చూపించే ఒక మార్గం, ఆదాయ మార్గం ఈ కళ్యాణం. దీంట్లో ద్వాదశ ప్రదక్షిణలో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ప్రదక్షిణలోనూ ప్రత్యేకంగా ఒక్కొక్క వాయిద్యాన్ని, అంటే మొదటి ప్రదక్షిణకి వేదఘోషతో చేస్తే రెండవ ప్రదక్షిణ ఒక వీణ వాయిద్యం, తంత్రి వాయిద్యంతో చేయడం, అలాగే సుషిర వాయిద్యం అంటే వేణువు, ఫ్లూట్ కానీ సన్నాయి కానీ ఇలా ఒక ప్రదక్షిణ, అలాగే ఇంకో ప్రదక్షిణలో చర్మ వాయిద్యాలు అంటే మృదంగం కానీ తబలా కానీ ఇలాంటి వాటితో ఒక వాయిద్యము, అలాగే ఇంకొక ప్రదక్షిణలో మౌనం, పూర్తిగా మౌనంగా ఉంటారు, ఎవరు కూడా మాట్లాడరు, మౌన ప్రదక్షిణ. ఆ తర్వాత నృత్య ప్రదర్శన, నృత్యం ద్వారాను, అలాగే ఇంకొక దాంట్లో ఇంకొక వాయిద్యం. ఇలాగా ద్వాదశ ప్రదక్షిణలకి 12 రకాల వాయిద్యాలు, 12 రకాల పుష్పాలు, 12 రకాల స్వీట్స్, 12 రకాల హారతులు, ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఆదాయ మార్గం చూపిస్తూ లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఎవరు కూడా చేయట్లేదు. ఈ అద్భుత కార్యక్రమాన్ని మనం లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ధవళగిరి నందు చేసినటువంటి ఈ ఆలయంలో ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ కాసులు గారు అనేటటువంటి ఆచార్య గారు ఇలా పూర్వాచారం ఇలా ఉంది కదండి, మనకి ఇలా చేయగలరా, మనం చేస్తే బాగుంటుంది అని వారు అడగడంతో మనం దాన్ని
తీసుకుని ప్రత్యేకంగా మనం చేయడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా, అంటే పుష్కరకాలం పూర్తయింది, 12 సంవత్సరాలుగా ద్వాదశ ప్రదక్షిణల యొక్క ప్రత్యేకత మన రాధాకృష్ణ కళాక్షేత్ర ద్వారా సంగీత వాద్యాలన్నీ అందించి వాళ్ళకి నృత్యము, సంగీతము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి సేవ కార్యక్రమం. ఇందులో మనం ఏదో అందరికీ తెలియజెప్పాలి, మన అడ్వర్టైజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇది పూర్తిగా అక్కడ లైట్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఏదో వీడియో తీస్తారా లేదా, లేకపోతే ఏమి ఉండదండి. పల్లకి ఎదురుకుండా, స్వామివారికి ఎదురుకుండా ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని చక్కగా ఆయనకి వినసొంపుగా మనం వాయించాలి, లేదా ఆయనకి ఇష్టపడేటువంటి ఒక కృతిని పాడాలి. అదేవిధంగా వాయిద్యం ఒక లయ వాయించాలి. ఇలాగా సిద్ధాంత ప్రకారం పూర్వ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మన లక్ష్మీ జనార్దన స్వామి ధవళగిరి నందు మాత్రమే జరిగే ఏకైక పండగ ఈ ద్వాదశ ప్రదక్షిణలు. గురుగారు, మీరు అన్నారు వైష్ణవ సంప్రదాయంలో చెయ్యొచ్చు ఇది అని, అంటే రిమైనింగ్ అంటే మిగతా గుళ్ళల్లో ఎందుకు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురాలేదంటారు? పూర్వ సిద్ధాంతంలో చేసేవారమ్మా. ఇప్పటి కాలమానంలో ఏమైపోయింది అంటే ఆలయానికి ఆస్తులు ఉన్నాయి, కానీ ఆ ఆస్తులు ఉన్నటువంటివన్నీ కూడా వేరే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, వారు ప్రత్యేకంగా ఆ రోజు ఎంత అమౌంట్ అవుతుందో, ఆ ప్రత్యేకంగా సేవ వరకు ఎంత అవుతుందో కొంత అమౌంట్ మాత్రమే వాళ్ళకి చేకూర్చడం, వాళ్ళకి అందుబాటులో లేకపోవడం. ఇక ప్రస్తుత తరుణంలో ఆ గ్రామంలో ఇదివరకు ఏంటంటే గ్రామాలలో 2 గుళ్ళు ఉండేవి, ఒకటి వైష్ణవాలయం, ఒకటి శైవాలయం. ఆ ఈశ్వరాలయానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడి దానికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. అలాగే వైష్ణవాలయ పండగ వచ్చినప్పుడు వైష్ణవాలయంలో చేసేవారు. ప్రస్తుతం ఏమైపోయింది అంటే వీధికి ఒక గుడి, సందుకొక గుడి ఏర్పాటు అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడికక్కడికే సర్దుకుమణుగుతున్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే ఇంత పద్ధతి ప్రకారం చెయ్యాలి అంటే ఖర్చుతో కూడిన పని. ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి 4 చోట్ల ఒక వీణ వాయించాలి, లేదా వైలన్ వాయించాలి, లేకపోతే ఒక నృత్యం చేయాలి, లేకపోతే ఇంకో ఇలా 12 రకాలు చేయించాలి అంటే ఒక డబ్బుతో కూడిన సమస్య. సో దీనివల్ల అందరూ ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా దాన్ని వదిలివేయడం జరుగుతోంది తప్ప ఒరిజినల్గా సేవ చెయ్యాలి అంటే పర్ఫెక్ట్గా ఆయన ఇక సేవ అందించాలి ద్వాదశ ప్రదక్షిణలకి అంటే సిద్ధాంతం అయితే ఇది. అంటే ఇదే విధంగా తిరుపతిలో కూడా జరుగుతుందంటారా? తిరుపతి అనేటటువంటి దాన్ని మనం దీంతో పోల్చుకోకూడదమ్మా. కారణం ఏంటంటే అక్కడ అద్వైతము, వైశిష్టం, వైఖానసము, మొత్తం అన్నీ కలిపి ఉంటాయి. అక్కడ అద్వైత సిద్ధాంతం. ఇది పూర్తిగా వైష్ణవం గురించి మాట్లాడుతున్నాం. అక్కడ వైష్ణవీ సిద్ధాంతం ఉండదు. అక్కడ ప్రదక్షిణలు ఉంటాయి అక్కడ కూడా, కానీ ఆ ప్రదక్షిణలు డిఫరెంట్ పద్ధతిలో ఉంటాయి, ఎందుకంటే అద్వైత సిద్ధాంతం. సో ఈ అద్వైత సిద్ధాంతంలో ఉండే విధానం వేరుంటుంది, ఈ వైష్ణవ్యంలో వేరే ఉంటుంది. ఇది వైష్ణవ సిద్ధాంతాచార ప్రకారం మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రతి గుళ్ళల్లో కూడా ఈ ద్వాదశ ప్రదక్షిణలు ఉన్నాయి. ఇప్పుడు వేరే జనార్దన స్వామి టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ద్వాదశ ప్రదక్షిణలనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నింటిలో కూడా వైష్ణవాచారంలో చేసే సిద్ధాంత ప్రకారం చేసేటువంటి ప్రతి ఆలయంలోనూ ఈ ద్వాదశ ప్రదక్షిణలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రమే జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను సపోర్ట్ చేయడం. మన రాధాకృష్ణ కళాక్షేత్ర తరఫున గత 12 సంవత్సరాలుగా ఏ రోజు కూడా మనం రూపాయి ఆశించకుండా మనకి ఆ రోజు ప్రత్యేకంగా మన విద్యార్థుల ద్వారా సేవ చేసుకోమని మనం పంపిస్తున్నాం. సో మన విద్యార్థులకు కూడా సనాతన ధర్మం అలవాటు పడుతుంది. చిన్నప్పటి నుంచి వాడిని అక్కడికి పంపించి దేవుడి ముందు నువ్వు పాడాలరా అనేటప్పటికీ మన సనాతన ధర్మం కోసం అతను నేను చిన్నప్పుడు పాడేవాడిని అనే భావనతోటి రేపు వాడి తరం నుంచి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి జరుగుతుంది. మనకి గుడి ఆచారం అనేది అలవాటు అవుతుంది అన్న సిద్ధాంతంలో మనం సపోర్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఇక్కడ మాత్రం ఒక్క ధవళగిరి నందు మాత్రమే ఈ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్లో మాత్రమే ఈ ద్వాదశ ప్రదక్షిణలకి ఇంత వైభవంగా జరుగుతుంది. మిగిలిన వైష్ణవాలయంలో మీరు ఎప్పుడైనా చేస్తే, ఒకవేళ చేస్తాము మేము కూడా అంటే మీరు ముందుకు వస్తారా? తప్పకుండా అమ్మ, ఎందుకంటే మనం చేసేదే సనాతన ధర్మం కోసం పోరాటం. సో మన సనాతన ధర్మ ఆచార ప్రకారం ఎక్కడ వైష్ణవాలయంలో ద్వాదశ ప్రదక్షిణలు చేసినా, ఎందుకంటే మనకి 3 బ్రాంచీలు ఉన్నాయి, విశేషమైనటువంటి విద్యార్థులు ఉన్నారు, అందరూ సపోర్ట్ చేసేటటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు మనకు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి ప్రతి చోటకి కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు. గురువుగారు, ద్వాదశ ప్రదక్షిణాల విశిష్టత గురించి ఇప్పటి వరకు చెప్పారు కదా, దానితో పాటు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, కళాకారులతో కూడుకున్నది కదా. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, ఎందుకంటే
ఇది చాలా అవసరమైన ప్రశ్న. ఎందుకంటే మనం ఇప్పుడు ద్వాదశ ప్రదక్షిణలు చేయడం వల్ల ఒక పూజ చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అన్నది మనకి తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఇది ఇందాక చెప్పినట్టు గ్రామ సుభిక్షం కోసం లోక కళ్యాణార్థం ఇది కళ్యాణం చేస్తాం. అలాగే ఆయనకి ఎంత మనం చేసామో అంత రిపిటేషన్ వెనక్కిస్తాడు అన్నది మన యొక్క శాస్త్రం. అదే సేమ్ సిద్ధాంతం ఇక్కడ 12 ప్రదక్షిణలు 12కి వాళ్ళకి వాల్యూ అని చెప్పాను కదా ద్వాదశానికి. అలాగే 12 రకాల పిండి వంటలు పెడతారు, 12 రకాల పుష్పాలు పెడతారు. నువ్వు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఆ రోజు పవళింపు సేవకు పెట్టినప్పుడు ఎవరితన్న వాళ్ళు ప్రతి స్వీట్ షాపు ఖాళీ అయిపోతుందండి ఆ రోజు. కారణం ఏంటంటే అందరూ వెళ్ళి, ప్రజలందరూ వెళ్ళి 2 కేజీలు స్వీట్లు, 2 కేజీలు, 4 కేజీలు వాళ్ళకి నచ్చిన స్వీట్లన్నీ తెచ్చి అక్కడ ఆయన దగ్గర పేరుస్తారు పుష్పాలంకరణ సేవ కోసం. ఎందుకు తెచ్చుకుంటారు? అవన్నీ తెచ్చుకుని మొన్ననాడు పొద్దున్నే వచ్చి గబగబా వాళ్ళ యొక్క స్వీట్లు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఆ స్వీట్స్ పట్టుకెళ్తారు, అంత నమ్మకం. సో ఇక్కడ ద్వాదశ ప్రదక్షిణలు కూడా అలాగే చేసిన ఆ ప్రదక్షిణ, ఒక ప్రదక్షిణ చేస్తే అంత దానికి తగ్గ ఫలితం ఆయన ఇస్తాడు అన్నది ఇక్కడ సూత్రం మనం గమనించాల్సింది. రెండవ పాయింట్ ఏంటంటే కలియుగంలో ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఎన్ని హోమాలు చెయ్యి, ఎన్ని పూజలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఎక్కడైనా సరే నామస్మరణ ముఖ్యం. అక్కడ మీకు అన్నమయ్య సినిమా మీరు చూసే ఉంటారు. అన్నమయ్య సినిమాలో చెప్తాడు, నారదుడు డైరెక్ట్గా అన్నమయ్యకి చెప్తాడు, ఎక్కడ నా నాదం వినపడుతుందో అక్కడ నేను తిష్ట వేసి కూర్చుంటాను నాయన అంటాడు. మీరు పుష్పాలు కొన్ని వేల కోట్ల పుష్పాలు చేయొచ్చు, ఏమన్నా చెయ్యండి, కానీ నాదం అక్కడ వినపడి తీరాలి కలియుగంలో. కాబట్టి ఇక్కడ మన కళాకారుల చేత ఈ ద్వాదశ ప్రదక్షిణలు చేయించడం ద్వారా అక్కడ వచ్చి కూర్చుంటాడు. మీరు ఇచ్చిన స్వీట్స్ ఏవైతే మీ అనుకున్న భావన ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది. వెంటనే మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద్వాదశ ప్రదక్షిణల యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుని అది కనుక సవ్యంగా చేయగలిగితే అంతకన్నా మించిన ప్రాప్తి లేదు. అంతేకాకుండా ఇది తరతరాలకి చెందినటువంటి విషయం. ఇది చెప్పాను కదా, పూర్వ సిద్ధాంతంలో ఉన్నది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఇది తరతరాలు అంటే వాళ్ళ వంశాభివృద్ధికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ద్వాదశ ప్రదక్షిణ సిద్ధాంతాన్ని అన్ని ఆలయాల్లోనూ చేయడం చాలా మంచిది. కాబట్టి దానికి తగ్గ ఎవరైనా కావాలి అంటే మాత్రం మన రాధాకృష్ణ కళాక్షేత్రం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. గురువుగారు మీరు చెప్తున్నారు వైష్ణవం అంటేనే మనకు శ్రీరాముడు వారు. ఇప్పుడు శ్రీరామనవమి రాబోతుంది ఉగాది తర్వాత. శ్రీరామనవమికి ఇటువంటి ద్వాదశ ప్రదక్షిణలు చేయొచ్చా? తప్పకుండా అమ్మ. ఎందుకంటే కళ్యాణం, లోక కళ్యాణార్థం చేసేటటువంటి కళ్యాణం ఇప్పుడు తిరుపతిలో నిత్య కళ్యాణం, రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆయన కళ్యాణం చేసినప్పుడు ఈ ద్వాదశ ప్రదక్షిణాలు అంటే అదే రోజు చెయ్యరు, తర్వాత 5వ రోజో 3వ రోజో వీళ్ళకి సిద్ధాంతం ఉంటుంది. అంటే 3 రోజుల వివాహం ఉంటుంది, 5 రోజుల వివాహం ఉంటుంది. 5 రోజుల వివాహం అయితే కనుక 4వ రోజు సదస్యం చేసిన తర్వాత 5వ రోజు మాత్రమే పుష్పాలంకరణ సేవ చేస్తారు. ఎప్పుడైతే పుష్పాలంకరణ సేవ చేస్తారో ఆ రోజు ద్వాదశ ప్రదక్షిణలు చేయాలి. కాబట్టి శ్రీరామనవమి రోజు వివాహం చేసిన తర్వాత 3 రోజులకు 5 రోజులకో మనం కనుక ద్వాదశ ప్రదక్షిణలు పెట్టుకుంటే ఆ రోజు మనం ద్వాదశ ప్రదక్షిణలు చేయాలి. యాక్చువల్గా ఏంటంటే నవరాత్రులు అక్కడ ముందే స్టార్ట్ అయిపోతాయి. శ్రీరామనవమితోటి మనకి కంప్లీట్ అవుతాయి నవరాత్రులు. కాబట్టి ఆ రోజు నుంచి మీరు నవమి రోజు నుంచి 5వ రోజు లేకపోతే 3 రోజుల వివాహం అయితే 3వ రోజు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది నాన్న. ఈ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి ఏ ఆలయం నుంచి మీకు వచ్చి ఇలా ద్వాదశ ప్రదక్షిణలకి నాకు సపోర్ట్ చేయమన్నా ఎటువంటి ఆశించకుండా, ధనాపేక్ష లేకుండా మన విద్యార్థుల చేత అద్భుతంగా చేయిద్దాం. విద్యార్థులు బాగుపడతారు, తల్లిదండ్రులకి మంచి సద్మార్గం వస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ధన్యవాదాలు.
ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఎప్పుడూ కూడా జరపడం జరుగుతుంది. రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు వివాహం చేస్తారు, తర్వాత రోజు ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ ప్రదక్షిణాలు చేయడం ద్వారా రాజమండ్రి రూరల్లో ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దేవస్థానంలో నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు కె నాగసురేష్. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారి యొక్క ముఖ్య రథోత్సవం, ఈ రథోత్సవం కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఎప్పుడూ కూడా జరపడం జరుగుతుంది. ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు ఉదయం నుండి కార్యక్రమాలు ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటలకి గ్రామస్తుల సమక్షంలో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర డిపార్ట్మెంట్ వారు, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ వారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరిగి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి పోలీసు స్టేషన్ వరకు వెళ్ళి స్వామివారు మళ్ళీ రథం షెడ్ దగ్గర రావడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రథోత్సవం జరిపించి, అలాగే తదనంతరం కళ్యాణోత్సవం 5 పాంచాన్య దీక్షతో 5 రోజులు జరిగిన ఉత్సవాలకి మా యొక్క దేవాలయానికి కళ్యాణ బ్రహ్మగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన వారు మొత్తం వివరాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా జయప్రదంగా జరిగాయి. అలాగే భక్తులు, అలాగే గ్రామస్తులు, అన్ని డిపార్ట్మెంట్ల వారు ఈ యొక్క ఉత్సవాలకి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై జనార్దన్. హరి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. పద్మారి శంఖకదముజ్వల బాహుదండం పీతాంబరం రుచరభూషణభూషితాంగం శ్రీభూసమేతమరవిందదళాయతాక్షం జాయే శ్రీ జనార్దన హరిం తురబృందవన్యం. జాయ్ శ్రీ లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః. ప్రియ భక్తజన భగవద్బంధువులకు శ్రీ లక్ష్మీ జనార్దన యొక్క శుభాశీస్సులు. ధవళగిరి క్షేత్రం. కృతయుగో జనార్దన త్రేతాయుగే రామచంద్రశ్చ ద్వాపరే కృష్ణస్థ భగవాన్ కులో వెంకటనాయక. యుగానికో ప్రత్యేక ముఖ్యావతారంగా ధరిస్తూ వచ్చినటువంటి మహావిష్ణుమూర్తి యొక్క ప్రథమావతారంలో భూమి మీద స్వయంభూ మన్వంతర కాలంలో శ్రీ మహావిష్ణుమూర్తి తొలిగా మొట్టమొదటిగా జనార్దన అవతారంతో భూమి మీదకి ఈ క్షేత్రానికి వచ్చినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి బ్రహ్మ పురాణాంతర్గతమైనటువంటి గౌతమి మహత్యంలో 50వ అధ్యాయంలో ఈ స్వామివారి యొక్క స్థల పురాణం అంతా కూడా విశదీకరించబడినటువంటిది. ఈ స్వామి చతుర్ముఖ బ్రహ్మగారి సంకల్పంతో అనంతమైనటువంటి వేద సంపద కూడా ఒక పెద్ద రాశిగా ఉద్భవించగా, ఈ వేదాల యొక్క తేజస్సు శక్తి నుంచి కూడా సృష్టినంతటినీ కూడా సంరక్షించడానికి శ్రీ మహావిష్ణుమూర్తి జనుల యొక్క ఆర్ద్రతలతో జనులను ఉద్ధరించడానికే జనార్దన అనేటువంటి నామంతో భూమి మీదకి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి మహాక్షేత్రం ఇది. ఆయన యొక్క అనంత బాహుల చేత కూడా వేదరాశిని విడిచిపెట్టి దాన్ని గిరిగా చేసి నిలబెడతం చేత ఈ గిరికి వేదగిరి అని, స్వామి జనార్దన అవతారంతో వచ్చారు కాబట్టి జనార్దనగిరి అని, ఇందు వేదాలు నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వేదగిరి అని, ఇది ధవళ వర్ణంతో వెలుగుతూ ఉండేటువంటి గిరి కాబట్టి ధవళగిరి అనేటువంటి నామాంతరాలతో పిలువబడుతూ ఉంటుంది ఈ గిరి. ఈ యొక్క స్వామి అర్చావతారంలో మహావిష్ణుమూర్తి 5 రకాలుగా ఉండేటువంటి స్వరూపంలో పరం యుహ వివ్వాంతర్యామ అర్చావతార రూపేణ అనేటువంటి 5 రకాలుగా మహావిష్ణువు చరిస్తూ ఉంటారు. ఆయన పరం అనేటువంటి స్వరూపం బ్రహ్మాండాలు అన్నింటింటూ నిండి ఉండేటువంటి స్వరూపం. వ్యూహావతారం అంటే మహానారాయణలో నుంచి వైకుంఠవాసంలో ఉండేటువంటి మహావిష్ణు స్వరూపంగా పిలువబడుతూ ఉంటుంది. దీన్ని వ్యూహావతారం అంటారు. విభవావతారాలు అంటే మహావిష్ణులో నుంచి అనంతమైనటువంటి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా
అంతేకాకుండా ఈ దేవతలు ముక్కోడి దేవతలు, ఈ దశావతార ఇచ్చావతారాలు అవన్నీ కూడా ఉద్భవించేటువంటి వీటిని విభవావతారాలుగా పిలువబడుతూ ఉంటాయి. ఈ విభవావతారాలు వీటిలోంచి వచ్చినటువంటి స్వరూపమే జనార్దన స్వరూపం, తొలిగా వచ్చినటువంటిది. అంతర్యామిగా సర్వాంతర్యామిగా స్వామి తెలుస్తూ ఉంటాడు. అది కాకుండా అందరికీ దర్శనయోగ్యంగా ఉండడం కోసమని అర్చావతార రూపం. అర్చావతారం అంటే ఆలయాల్లో ఉండేటువంటి దిగ్గ స్వరూపాల్లో వాటిలో తొలిగా స్వామివారు వేద సంరక్షణ కోసమే స్వయంభూ మన్వంతర కాలంలో ఇక్కడ విడిచినట్లుగా మనకి చెప్పబడుతోంది. ఈ స్వామి వేద సంరక్షణ కోసం వచ్చారన్నారు కాబట్టి అర్చావతారంలో ఉన్నారు. ఈ స్వామికి అర్చనాధికాలన్నీ కూడా జరిపించడం కోసం నారద మహర్షి వచ్చి స్వామికి అర్చనాధికాలన్నీ జరిపిస్తూ ఉండేవారు ఆయన. ఈ అర్చన కోసమే సొరంగ మార్గం గుండా కూడా ఈ దేవాలయానికి ఉత్తరం వైపు నుండి సొరంగ మార్గం గుండా ప్రతినిత్యం కాశీకి ఉండి అక్కడి నుంచి గంగా జలాలు తీసుకొచ్చి అర్చించేవారు ఆయన. నా తర్వాత ఋషిమాన వార్చన వచ్చిన తర్వాత వారికి అంత సమర్థత ఉండకపోవచ్చు అని చెప్పి ఈ గౌతమ మహర్షికి గుహత్య వచ్చేటువంటి కథనంతటినీ కూడా నారదులు సంకల్పించ ద్వారంగా జరిపించి ఈ గోదావరి నది ఉద్భవించడానికి కూడా ఈ స్వామి అర్చనా జలాలయ ప్రధానమైనటువంటి కారణంగా కూడా చెప్పబడుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు కూడా రావణాసురుడు ఎంత రాక్షసుడైనా సరే బ్రహ్మవంశంలో బ్రహ్మ తర్వాత బ్రహ్మ మనసుపుత్రుడు పౌలస్య బ్రహ్మ, పౌలస్య బ్రహ్మకుడు విశ్వావసు బ్రహ్మకుడికే రావణ బ్రహ్మ. బ్రహ్మవంశంలో జన్మించాడు కాబట్టి రావణ చరిత్రలో కూడా బ్రహ్మ యొక్క అంశాలు ఉండడం చేత ఆయన సంహరించడం చేత రామచంద్రమూర్తి వారికి కూడా బ్రహ్మహత్యాదోషం ఉన్నట్టుగా కూడా మనకు పురాణం ద్వారాగా తెలియబడుతుంది. వైష్ణవ సంప్రదాయంలో కళ్యాణోత్సవంలో ద్వాదశ ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. జనార్దన స్వామి మనం ప్రాంగణంలో ఉన్నాము. వైష్ణవ సంప్రదాయంలో కళ్యాణోత్సవం అనేది లోక కళ్యాణార్థం చేసేటటువంటి వివాహం. అందువల్ల 5 రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు వివాహం చేస్తారు, తర్వాత రోజు హోమానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అలాగే 4వ రోజు సదస్యం అని ఒక రోజు చేస్తారు. అలాగే 5వ రోజు రాత్రి దీన్నే పవళింపు సేవ మరియు పుష్ప అలంకరణ సేవ అని కూడా అంటారు. అంటే మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆయనకి సంవత్సరంలో ఒక్కరోజు, అంటే వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఒక్కరోజు ఆయనకి సంవత్సరంలో ఒక రెస్ట్ ఇవ్వాలి అన్నది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అయితే మహానుభావుడికి రెస్ట్ అనేది ఉండదు, కానీ వీళ్ళ యొక్క ఊహ కొద్దీ వీళ్ళు ఊహించుకుని చేసేటటువంటి ప్రక్రియ. ఆ రోజు ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి ఆ రోజు 12 అర్చనలు చేస్తారు. అంటే ద్వాదశ అర్చనలు అంటాం వాటికి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శైవ సంప్రదాయంలో మనకి ఏకాదశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏకాదశి రుద్రాభిషేకము, ఏకాదశి రుద్రులు అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. అలాగే వైష్ణవ సంప్రదాయంలో ద్వాదశానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలా ఇక్కడ ఏంటంటే ఆ రోజు 5వ రోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం నుంచి ద్వాదశ అర్చనలు చేస్తారు. ఒక అర్చనకి ఒక రకమైనటువంటి పిండి వంట, ఒక రకమైనటువంటి పుష్పము, ఒక రకమైనటువంటి జలము, ఒక రకమైనటువంటి పానీయముతో దానికి అలంకరణ చేసి అర్చన చేసి నైవేద్యం చేసి ఇలా చేస్తారు. చేసిన తర్వాత ద్వాదశ ప్రదక్షిణలు మొత్తం ప్రాకారం చుట్టూ తిరుగుతారు. పూర్వ సిద్ధాంతంలో అయితే గ్రామం మొత్తం అంతా సుభిక్షంగా ఉండడానికి గాను ఈ కార్యక్రమం చేసేవారు. ఈ గ్రామ సుభిక్షం కోసం చేసేటప్పుడు ఏంటంటే గ్రామం యొక్క 4 మూలలు, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో 4 చోట్ల పల్లకీలో స్వామివారిని తీసుకెళ్ళి అర్చనలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క చోట ఆ చోట అక్కడ ఆపి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ గ్యాదర్ చేసి అక్కడ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అలా ఇంకో చోట పడమర వైపు వెళ్ళి అలా చేసేవారు. ఇది పూర్వ సిద్ధాంతం. అయితే రాను రాను గ్రామాలు పెరిగిపోయాయి, ఊర్లు బాగా డెవలప్ అయిపోయిన పరిస్థితుల్లో ప్రతి చోట ఆలయాలు వెలిసిపోయిన ప్రస్తుత తరుణంలో గ్రామం వరకు కాకుండా ఓన్లీ ప్రాకారం వరకు, అంటే దేవాలయ ప్రాకారంలోనే చేయడం మొదలుపెట్టారు. 4 వైపులా, అంటే ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి 4 వైపులా ద్వాదశ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒరిజినల్గా ఏంటంటే ఈ ద్వాదశ ప్రదక్షిణలోను కళ్యాణం అంటేనే లోక సుభిక్షం కోసం చేసేటటువంటిదే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతివాడు జీవించాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యం. అంటే ఆయన వివాహం చేసుకోవడం వల్ల ఎలా వీళ్ళందరూ జీవిస్తారు అన్నది మనకు ఇప్పుడు వచ్చే చిన్న డౌట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు సుభిక్షంగా ఉండాలి అంటే వాళ్ళకి
డబ్బులు కావాలి, ఏదో రూపంలో డబ్బులు అందించాలి. ఈయన కళ్యాణం చేసుకుంటే సంగీత వాద్యాల వాళ్ళకి ఆ పని ద్వారా, డాన్సర్స్కి డాన్సర్ ద్వారా, పుష్పంలో అమ్ముకునేవాడికి వాడి ద్వారా, అలా ప్రతి వాళ్ళకి ఆదాయ రూపం చూపించే ఒక మార్గం, ఆదాయ మార్గం ఈ కళ్యాణం. దీంట్లో ద్వాదశ ప్రదక్షిణలో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ప్రదక్షిణలోనూ ప్రత్యేకంగా ఒక్కొక్క వాయిద్యాన్ని, అంటే మొదటి ప్రదక్షిణకి వేదఘోషతో చేస్తే, రెండవ ప్రదక్షిణ ఒక వీణ వాయిద్యం తంత్రి వాయిద్యంతో చేయడం, అలాగే సుషిర వాయిద్యం అంటే వేణువు, ఫ్లూట్ కానీ సన్నాయి కానీ ఇలా ఒక ప్రదక్షిణ, అలాగే ఇంకో ప్రదక్షిణలో చర్మ వాయిద్యాలు అంటే మృదంగం కానీ తబలా కానీ ఇలాంటి వాటితో ఒక వాయిద్యము, అలాగే ఇంకొక ప్రదక్షిణలో మౌనం, పూర్తిగా మౌనంగా ఉంటారు, ఎవరు కూడా మాట్లాడరు, మౌన ప్రదక్షిణ. ఆ తర్వాత నృత్య ప్రదర్శన, నృత్యం ద్వారాను, అలాగే ఇంకొక దాంట్లో ఇంకొక వాయిద్యం. ఇలాగా ద్వాదశ ప్రదక్షిణలకి 12 రకాల వాయిద్యాలు, 12 రకాల పుష్పాలు, 12 రకాల స్వీట్స్, 12 రకాల హారతులు, 12 ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఆదాయ మార్గం చూపిస్తూ లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఎవరూ కూడా చేయట్లేదు. ఈ అద్భుత కార్యక్రమాన్ని మనం లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ధవళగిరి నందు చేసినటువంటి ఈ ఆలయంలో ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఇక్కడ కాసులు గారు అనేటటువంటి ఆచార్య గారు ఇలా పూర్వాచారం ఇలా ఉంది కదండి, మనకి ఇలా చేయగలరా, మనం చేస్తే బాగుంటుంది అని వారు అడగడంతో మనం దాన్ని తీసుకుని ప్రత్యేకంగా మనం చేయడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా, అంటే పుష్కరకాలం పూర్తయింది, 12 సంవత్సరాలుగా ద్వాదశ ప్రదక్షిణల యొక్క ప్రత్యేకత మన రాధాకృష్ణ కళాక్షేత్ర ద్వారా సంగీత వాద్యాలన్నీ అందించి వాళ్ళకి నృత్యము, సంగీతము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి సేవ కార్యక్రమం. ఇందులో మనం ఏదో అందరికీ తెలియజెప్పాలి, మన అడ్వర్టైజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇది పూర్తిగా అక్కడ లైట్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఏదో వీడియో తీస్తారా లేదా, లేకపోతే ఏముండదండి. పల్లకి ఎదురుకుండా, స్వామివారికి ఎదురుకుండా ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని చక్కగా ఆయనకి వినసొంపుగా మనం వాయించాలి, లేదా ఆయనకి ఇష్టపడేటువంటి ఒక కృతిని పాడాలి. అదేవిధంగా వాయిద్యం ఒక లయ వాయించాలి. ఇలాగా సిద్ధాంత ప్రకారం పూర్వ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మన లక్ష్మీ జనార్దన స్వామి ధవళగిరి నందు మాత్రమే జరిగే ఏకైక పండగ ఈ ద్వాదశ ప్రదక్షిణలు. గురుగారు, మీరు అన్నారు వైష్ణవ సంప్రదాయంలో చెయ్యొచ్చు ఇది అని, అంటే రిమైనింగ్ అంటే మిగతా గుళ్ళల్లో ఎందుకు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురాలేదంటారు? పూర్వ సిద్ధాంతంలో చేసేవారమ్మా. ఇప్పటి కాలమానంలో ఏమైపోయింది అంటే, ఆలయానికి ఆస్తులు ఉన్నాయి కానీ ఆ ఆస్తులు ఉన్నటువంటివన్నీ కూడా వేరే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, వారు ప్రత్యేకంగా ఆ రోజు ఎంత అమౌంట్ అవుతుందో, ఆ ప్రత్యేకంగా సేవ వరకు ఎంత అవుతుందో కొంత అమౌంట్ మాత్రమే వాళ్ళకి చేకూర్చడం, వాళ్ళకి అందుబాటులో లేకపోవడం. ఇక ప్రస్తుత తరుణంలో ఆ గ్రామంలో ఇదివరకు ఏంటంటే గ్రామాలలో 2 గుళ్ళు ఉండేవి, ఒకటి వైష్ణవాలయం, ఒకటి శైవాలయం. ఆ ఈశ్వరాలయానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడి దానికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. అలాగే వైష్ణవాలయ పండుగ వచ్చినప్పుడు వైష్ణవాలయంలో చేసేవారు. ప్రస్తుతం ఏమైపోయింది అంటే, వీధికి ఒక గుడి, సందుకు ఒక గుడి ఏర్పాటు అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడికక్కడికే సర్దుకుమణుగుతున్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇంత పద్ధతి ప్రకారం చెయ్యాలి అంటే ఖర్చుతో కూడిన పని. ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి 4 చోట్ల ఒక వీణ వాయించాలి, లేదా వైలన్ వాయించాలి, లేకపోతే ఒక నృత్యం చేయాలి, లేకపోతే ఇలా 12 రకాలు చేయించాలి అంటే ఒక డబ్బుతో కూడిన సమస్య. సో దీనివల్ల అందరూ ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా దాన్ని వదిలివేయడం జరుగుతుంది తప్ప, ఒరిజినల్గా సేవ చెయ్యాలి అంటే పర్ఫెక్ట్గా ఆయన ఇక సేవ అందించాలి ద్వాదశ ప్రదక్షిణలకి అంటే సిద్ధాంతం అయితే ఇది. అంటే ఇదే విధంగా తిరుపతిలో కూడా జరుగుతుందంటారా? తిరుపతి అనేటటువంటి దాన్ని మనం దీంతో పోల్చుకోకూడదమ్మా. కారణం ఏంటంటే అక్కడ అద్వైతము, వైఖానసము, మొత్తం అన్నీ కలిపి ఉంటాయి. అక్కడ అద్వైత సిద్ధాంతం. ఇది పూర్తిగా వైష్ణవం గురించి మాట్లాడుతున్నాం. అక్కడ వైష్ణవీ సిద్ధాంతం ఉండదు. అక్కడ ప్రదక్షిణలు ఉంటాయి అక్కడ కూడా, కానీ ఆ ప్రదక్షిణలు డిఫరెంట్ పద్ధతిలో ఉంటాయి, ఎందుకంటే అద్వైత సిద్ధాంతం. సో ఈ అద్వైత సిద్ధాంతంలో ఉండే విధానం వేరుంటుంది, ఈ వైష్ణవీయంలో వేరే ఉంటుంది. ఇది వైష్ణవ సిద్ధాంతాచార ప్రకారం మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రతి గుళ్ళల్లో కూడా ఈ ద్వాదశ ప్రదక్షిణలు ఉన్నాయి.
ఇప్పుడు వేరే జనార్దన స్వామి టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ద్వాదశ ప్రదక్షిణలనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నింటిలో కూడా వైష్ణవాచారంలో చేసే సిద్ధాంత ప్రకారం చేసేటువంటి ప్రతి ఆలయంలోనూ ఈ ద్వాదశ ప్రదక్షిణలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రమే జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను సపోర్ట్ చేయడం. మన రాధాకృష్ణ కళాక్షేత్ర తరఫున గత 12 సంవత్సరాలుగా ఏ రోజు కూడా మనం రూపాయి ఆశించకుండా మనకి ఆ రోజు ప్రత్యేకంగా మనం మన విద్యార్థుల ద్వారా సేవ చేసుకోమని మనం పంపిస్తున్నాం. సో మన విద్యార్థులకు కూడా సనాతన ధర్మం అలవాటు పడుతుంది. చిన్నప్పటి నుంచి మనం అక్కడికి పంపించి దేవుడి ముందు నువ్వు పాడాలరా అనేటప్పటికీ మన సనాతన ధర్మం కోసం అతను నేను చిన్నప్పుడు పాడేవాడిని అనే భావనతోటి రేపు వాడి తరం నుంచి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి జరుగుతుంది. మనకి గుడి ఆచారం అనేది అలవాటు అవుతుంది అన్న సిద్ధాంతంలో మనం సపోర్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఇక్కడ మాత్రం ఒక్క ధవళగిరి నందు మాత్రమే ఈ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్లో మాత్రమే ఈ ద్వాదశ ప్రదక్షిణలకి ఇంత వైభవంగా జరుగుతుంది. మిగిలిన వైష్ణవాలయంలో మీరు ఎప్పుడైనా చేస్తే, ఒకవేళ చేస్తాము మేము కూడా అంటే మీరు ముందుకు వస్తారా? తప్పకుండా అమ్మ. ఎందుకంటే మనం చేసేదే సనాతన ధర్మం కోసం పోరాటం. సో మన సనాతన ధర్మ ఆచార ప్రకారం ఎక్కడ వైష్ణవాలయంలో ద్వాదశ ప్రదక్షిణలు చేసినా, ఎందుకంటే మనకి 3 బ్రాంచీలు ఉన్నాయి, విశేషమైనటువంటి విద్యార్థులు ఉన్నారు, అందరూ సపోర్ట్ చేసేటటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మనకు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి ప్రతి చోటకి కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు. గురువుగారు, ద్వాదశ ప్రదక్షిణాల విశిష్టత గురించి ఇప్పటి వరకు చెప్పారు కదా, దానితో పాటు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, కళాకారులతో కూడుకున్నది కదా. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఎందుకంటే ఇది చాలా అవసరమైన ప్రశ్న. ఎందుకంటే మనం ఇప్పుడు ద్వాదశ ప్రదక్షిణలు చేయడం వల్ల ఒక పూజ చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అన్నది మనకి తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఇందాక చెప్పినట్టు గ్రామ సుభిక్షం కోసం లోక కళ్యాణార్థం ఇది కళ్యాణం చేస్తాం. అలాగే ఆయనకి ఎంత మనం చేసేమో అంత రిపిటేషన్ వెనక్కిస్తాడు అన్నది మన యొక్క శాస్త్రం. అదే సేమ్ సిద్ధాంతం ఇక్కడ 12 ప్రదక్షిణలు, 12కి వాళ్ళకి వాల్యూ అని చెప్పాను కదా ద్వాదశానికి. అలాగే 12 రకాల పిండి వంటలు పెడతారు, 12 రకాల పుష్పాలు పెడతారు. నువ్వు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఆ రోజు పవళింపు సేవకు పెట్టినప్పుడు ఎవరితన్న వాళ్ళు ప్రతి స్వీట్ షాపు ఖాళీ అయిపోతుందండి ఆ రోజు. కారణం ఏంటంటే ప్రజలందరూ వెళ్ళి 2 కేజీలు స్వీటు, 2 కేజీలు, 4 కేజీలు వాళ్ళకి నచ్చిన స్వీట్లన్నీ తెచ్చి అక్కడ ఆయన దగ్గర పేరుస్తారు పుష్పాలంకరణ సేవ కోసం. ఎందుకు తెచ్చుకుంటారు? అవన్నీ తెచ్చుకుని మొన్ననాడు పొద్దున్నే వచ్చి గబగబా వాళ్ళ యొక్క స్వీట్లు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఆ స్వీట్స్ పట్టుకెళ్తారు, అంత నమ్మకం. సో ఇక్కడ ద్వాదశ ప్రదక్షిణలు కూడా అలాగే చేసిన ఆ ప్రదక్షిణ, ఒక ప్రదక్షిణ చేస్తే అంత దానికి తగ్గ ఫలితం ఆయన ఇస్తాడు అన్నది ఇక్కడ సూత్రం మనం గమనించాల్సింది. రెండవ పాయింట్ ఏంటంటే కలియుగంలో ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఎన్ని హోమాలు చెయ్యి, ఎన్ని పూజలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఎక్కడైనా సరే నామస్మరణ ముఖ్యం. అక్కడ మీకు అన్నమయ్య సినిమా మీరు చూసే ఉంటారు. అన్నమయ్య సినిమాలో చెప్తాడు, నారదుడు డైరెక్ట్గా అన్నమయ్యకి చెప్తాడు, ఎక్కడ నా నాదం వినపడుతుందో అక్కడ నేను తిష్ట వేసి కూర్చుంటాను నాయన అంటాడు. మీరు పుష్పాలు కొన్ని వేల కోట్ల పుష్పాలు చేయొచ్చు, ఏమన్నా చెయ్యండి, కానీ నాదం అక్కడ వినపడి తీరాలి కలియుగంలో. కాబట్టి ఇక్కడ మన కళాకారుల చేత ఈ ద్వాదశ ప్రదక్షిణలు చేయించడం ద్వారా అక్కడ వచ్చి కూర్చుంటాడు. మీరు ఇచ్చిన స్వీట్స్ ఏవైతే మీ అనుకున్న భావన ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది. వెంటనే మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద్వాదశ ప్రదక్షిణల యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుని అది కనుక సవ్యంగా చేయగలిగితే అంతకన్నా మించిన ప్రాప్తి లేదు. అంతేకాకుండా ఇది తరతరాలకి చెందినటువంటి విషయం. ఇది చెప్పాను కదా, పూర్వ సిద్ధాంతంలో ఉన్నది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఇది తరతరాలు అంటే వాళ్ళ వంశాభివృద్ధికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ద్వాదశ ప్రదక్షిణ సిద్ధాంతాన్ని అన్ని ఆలయాల్లోనూ చేయడం చాలా మంచిది. కాబట్టి దానికి తగ్గ ఎవరైనా కావాలి అంటే మాత్రం మన రాధాకృష్ణ కళాక్షేత్రం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ధన్యవాదాలు.